కుటుంబ సభ్యులని చంపుకోవడం, కన్నవారినే కడతేర్చడం. ఎక్కడికి పోతుంది సమాజం? ఒక హత్యకి చాలా కారణాలుంటాయి. అది కక్ష కావచ్చు, క్షణికావేశం కావచ్చు, లేదా ఆస్తి గొడవలు కావచ్చు, ఈగో కావచ్చు. కానీ ఈ మధ్య వెలుగులోకి వస్తున్న కొన్ని హత్యల వెనకాల మనం వింటున్న ఒక కామన్ రీజన్ అక్రమ సంబంధం. వాళ్లకు అడ్డంగా ఉన్నారు అనే ఒకే ఒక కారణంతో కన్న తల్లిదండ్రులని లేదు, కన్న పిల్లలని లేదు, భర్త భార్యని, భార్య భర్తని అడ్డం తొలగించుకోవాలనే ఉద్దేశంతో హత్యలు చేస్తున్నారు. మీకు తెలుసా, ఇంగ్లీష్లో ఇలాంటి ప్రతిదానికి ఒక పదం ఉంది. ఒక భర్త భార్యని చంపేస్తే దాన్ని ఉక్సోరిసైడ్ అంటారట. భార్య భర్తను చంపేస్తే దాన్ని మ్యారిటిసైడ్ అని, పిల్లలు కన్న తల్లిదండ్రులను చంపేస్తే దాన్ని పారిసైడ్ అని, తల్లిదండ్రులే కన్న బిడ్డలను చంపేస్తే దాన్ని ఫిలిసైడ్ అని పిలుస్తారట. కానీ మన తెలుగులో ఎవరిని చంపేసినా సరే దాన్ని హత్య అనే అంటాం. కానీ ఇలాంటి పేర్లు పెట్టకపోవడానికి కారణం మన పూర్వీకులు ఇలాంటి హత్యలు జరుగుతాయి అని ఊహించలేకపోవడం కూడా కావచ్చు. ఎందుకంటే మన సంస్కృతి ఎప్పుడూ కూడా ఒక బంధాన్ని బలపరుచుకోవడానికే ఉపయోగపడింది. అయితే ఈ రోజుల్లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకి కారణాలేంటి? పాశ్చాత్య దేశాల నుంచి మనం ఆపాదించుకున్న సంస్కృతుల, సినిమాలలో అడ్డగోలుగా చూపిస్తున్న అడల్ట్ కంటెంట్ ఇంకా వైలెన్సా, లేదా కొన్ని దేశాలతో పోలిస్తే మన దేశం ఒక తప్పుకు విధించే శిక్ష అనే భయం లేకపోవడమా? మీకు గుర్తుందా, ఒకప్పుడు ఒక సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తే ఆ సినిమా ప్రొడ్యూసర్లు దానికి ఎంతో బాధపడేవారు. ఈ రోజుల్లో కొంతమంది ప్రొడ్యూసర్లు యూ సర్టిఫికెట్ వద్దు, నా సినిమాకి ఏ సర్టిఫికెట్ కావాలి అని చెప్పి కథకి సంబంధం లేకపోయినా సరే అడల్ట్ కంటెంట్ ని, వైలెన్స్ ని యాడ్ చేసి మరీ చూపిస్తున్నారు. నాకు తెలిసి చాలా మందికి ఒక సినిమా రిలీజ్ అయితే ఈ సినిమా మన పిల్లలకు చూపించచ్చా కూడదా, అది యూ ఉంటే ఏంటి, ఏ ఉంటే ఏంటి, యూఏ ఉంటే ఏంటి అనేది కూడా తెలీదు. అంతెందుకు, పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు కిడ్స్ కంటెంట్ మాత్రమే వచ్చేలా సెట్టింగ్స్ మార్చి ఇవ్వాలని కూడా చాలా మందికి తెలీదు. వీళ్ళు ఏం చూస్తే వాళ్ళు అదే చూస్తారా ఫోన్లో. ఇలాంటి సినిమాలు, ఇలాంటి కంటెంట్ చూసి హత్య అంటే అదొక పెద్ద విషయం కాదు అనుకునేలా తయారవుతున్నారు ఈ జనరేషన్. కనీసం వీళ్ళు ఈ కంటెంట్తో పాటు రోజు న్యూస్ చదివితేనైనా సినిమాల్లో చూపించే టెక్నాలజీ వేరు, బయట ఉన్న టెక్నాలజీ వేరు, ఇన్వెస్టిగేషన్లు అనేవి సినిమాల్లో చూపించినట్టు జరగవు, ఒక హత్య చేస్తే జీవితం మొత్తం నాశనం చేసుకున్నట్టే, హత్య అనేది చిన్న విషయం కాదు అని తెలుసుకోగలుగుతారేమో. ఒకప్పుడు భర్త భార్యని చంపేశాడు అంటే అయ్యో అనేవాళ్ళం. కొన్నాళ్ల తర్వాత అలాంటి వార్తలకి మనం స్పందించడం మానేసాం. ఎందుకంటే అదొక సాధారణ వార్తలా మారిపోయింది. ఇప్పుడు ఒక భార్య భర్తను చంపేసిందంటే అయ్యో అంటున్నాం. అది కూడా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి పక్కాగా ప్లాన్ వేసి చంపేసింది అంటే అయ్యయ్యో అంటున్నాం. ఒక కూతురు తన తల్లిని చంపేసింది అంటే అయ్యో బాబోయ్ అన్నాం. కొన్నాళ్లకి ఇలాంటి వార్తలకు కూడా మనం స్పందించడం మానేస్తామేమోనని భయంగా ఉంది. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పిల్లలకి విలువలు నేర్పాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్లకు నచ్చిన వాడితో పెళ్లి చేసేయమని చెప్పట్లేదు, కనీసం నచ్చని వాడితో పెళ్లి చేయకుండా ఉంటే మంచిది. ఇవన్నీ చేస్తే తగ్గుతాయా అంటే, మేజర్లైన స్త్రీ పురుషులు ఎవరితోనైనా ఎలాగైనా గడపొచ్చు, అది చట్టరీత్యా నేరం కాదు అని సుప్రీంకోర్టులు చట్టాలు ఘోషిస్తూ ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం? చట్టం చేస్తే మాత్రం స్వార్థం పోతుందంటారా? ఇది చట్టరీత్యా నేరం కాదు కదా అని చెప్పి ఒక భర్తకో భార్యకో మనసు బాధపడకుండా ఉంటుందా? నైతిక విలువకి నిర్వచనం మారిపోతోంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి శాశ్వతం కాని అక్రమ సంబంధాల కోసం కుటుంబాలని, నమ్మిన జీవిత భాగస్వాముల్ని, కన్న పిల్లల్ని, కనీ పెంచిన తల్లిదండ్రుల్ని కూడా హతమార్చడం అనేది అనూహ్యం. ఇలాంటి దారుణాలు ముందు ముందు మరెన్ని రకాలుగా సామాజిక జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.